నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. స్థానిక సినిమా హాలు వీధిలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం ఆదివారం రంపచోడవరం సబిన్స్పెక్టర్ రమేష్ హాస్టల్ను సందర్శించి విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సమాజంలో బాలికల భద్రత కూడా అంతే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు. ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎస్ఐ రమేష్ వివరించారు. సైబర్ భద్రతపై విద్యార్థినులకు ఆయన ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. ఆన్లైన్లో వచ్చే లింకులను క్లిక్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సైబర్ వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను లేదా ఇంట్లోని పెద్దలను ఆశ్రయించావని ధైర్యం చెప్పారు. అవగాహన సదస్సు అనంతరం ఎస్ఐ రమేష్ వసతి గృహంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న కనీస వసతులు, భోజన సదుపాయాల గురించి ఆరా తీశారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలపై విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని, విద్యార్థినులకు చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి తమ వద్దకు వచ్చి స్నేహపూర్వకంగా మాట్లాడి ఆన్లైన్ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు తమ బాగోగులు విచారించడం పట్ల వసతిగృహ విద్యార్థినులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే మీరు వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతారా? వాడెవడో ఏంటనేది మీ వార్డెన్ గారికి అలా చెప్పాలి. మీకు తెలుసా తెలియదు, నేను ఎప్పుడు చూడలేదండి అని చెప్పాలి. అంతేగాని ఎవరైనా కంగారు పడి ఇబ్బంది ఎక్కేవు. ఓకేనా? అలాగే మీరు స్కూల్లో ఉంటారు, వార్డెన్ మీద రమ్మన్నారు చూస్తారు. వచ్చేది టైమింగ్ ప్రకారం చూసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. అది నిజమా కాదా ఎక్కువ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు మనం ఏదైనా చేయాలి. ఓకేనా?